ఇన్ని రోజులు నా మేనల్లుడు తల మీద గుదిబండలా ఉన్న సమస్య తీరినందుకు నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? నీ సమస్య తీరి మళ్ళీ నువ్వు సంతోషంగా ఉండాలని నేను మొక్కని దేవుడు లేడంటే నమ్ము. ముఖ్యంగా నీకు థ్యాంక్స్ చెప్పాలత్తయ్య. నాకా? నేను నీకు ఎలాంటి సహాయం చేయలేదు కదా నాన్నా. మరి నువ్వు నాకెందుకు థ్యాంక్స్ చెప్పాలి? నువ్వు అభిరామ్తో మాట్లాడుతూ అక్షయ్ వాళ్ళ అమ్మా నాన్న ఆ 10 లక్షల విషయంలో నన్ను మోసం చేస్తున్నారన్నట్టుగా చెప్పారు కదా, అది నేను విన్నాను అత్తయ్య. అది విన్నాకే నా కళ్ళు తెరుచుకున్నాయి. లేకుంటే ఆ అప్పు తీర్చడానికి వేరే ఎవరి దగ్గరైనా అప్పు చేసి మళ్ళీ ప్రాబ్లంలో ఇరుక్కునేవాణ్ణి. మీ మాటలు విన్నాకే వాళ్ళ విషయంలో స్ట్రిక్ట్గా ఉన్నాను. లేకపోతే అత్తయ్య ఆ 10 లక్షలు తెచ్చేదే కాదు. థ్యాంక్స్ అత్తయ్య. ఇందులో నేను చేసిందేముంది రాజా? ఏదో ఉడతా భక్తిగా నీ మీదున్న ఆప్యాయతతో నా మనసులోని బాధ అభిరామ్తో చెప్పుకున్నాను. అది నీకు ఇలా ఉపయోగపడుతుందని నేను కూడా ఊహించలేదు. మీ మాటలు వినే నేను వాళ్ళతో గొడవ పెట్టుకున్నానని ఇంతవరకు నీతో కూడా చెప్పలేదు అత్తయ్య. అందుకే ఇప్పుడు చెప్తున్నాను. నువ్వు చెప్పినా చెప్పకపోయినా నేనేం బాధపడను రాజా. నాకు కావాల్సిందల్లా నా మేనల్లుడు సంతోషంగా ఉండటం. ఈ జీవితానికి ఇంతకన్నా నాకేం కావాలి చెప్పు? రాజా, ఇంకొక విషయం ఉంది. ఏంటత్తయ్య? డబ్బివ్వడానికి ఆ రత్నవల్లి కండిషన్ పెట్టిందంట కదా? అవునత్తయ్య. ఇచ్చిన డబ్బుని తిరిగిచ్చేంత వరకు అక్షయ్ వాళ్ళ నాన్నతో మాట్లాడడానికి వీల్లేదని కండిషన్ పెట్టింది. అది తలుచుకుంటేనే నాకు బాధగా ఉంది. అయ్యో, ఈ అమాయకత్వమే వాళ్ళు నీతో ఆడుకునేలా చేస్తోంది. ఆ కండిషన్ అంతా కొత్త డ్రామా నాన్న. నీ మంచితనంతో వాళ్ల మాటలు నమ్మి మళ్ళీ మోసపోకు రాజా. లేదత్తయ్య, ఇకపై వాళ్ళ మాటలకి నేను అస్సలు మోసపోను. చాలా సంతోషం రాజా. పాత విషయాలన్నీ గుర్తొచ్చి నేను కోప్పడ్డానత్తయ్య. కానీ నువ్వదేం మనసులో పెట్టుకోకుండా నా మంచి కోరి నాకు సహాయం చేశావు. ఈ ఇంట్లో నన్ను అర్థం చేసుకొని నా వైపు నువ్వు ఒక్కదానివే నిలబడ్డావు. మీ మంచి మనసు నాకిప్పుడిప్పుడే అర్థమవుతుంది అత్తయ్య. నువ్వు నన్ను అర్థం చేసుకోవడం ఏంట్రా? అది నన్ను పుట్టించిన దేవుడు వల్లే కాలేదు. నువ్వైనా నన్ను అర్థం చేసుకున్నావు. నాకది చాలు రాజా. సరే అత్తయ్య, నేను లోపలికి వెళ్తాను. వీడేంటి వెళ్తూ వెళ్తూ ఆగాడు? ఇదేంటి మళ్ళీ వస్తున్నాడు? అత్తయ్య, ఏంటి నాన్నా? నాకు అక్షయ్కి మధ్య ఉన్న సమస్యని అవకాశంగా తీసుకొని నువ్వు మా మధ్య దూరాన్ని పెంచే ప్రయత్నం ఏం చేయట్లేదు కదా? అయ్యో, సడన్ గా ఇంత మాట అన్నావేంటి నాన్నా? నువ్వు ఈ అత్తయ్యని ఇంకా నమ్మట్లేదా? ఇక్కడ నమ్మకం గురించి కాదు గాని, గతంలో నీ పనులన్నీ అలాగే ఉండేవి కదా, అందుకే డౌట్ వచ్చి అడిగాను. ఇప్పుడిప్పుడే నేను నిన్ను నమ్ముతున్నాను. మళ్ళీ ఆ నమ్మకం పోయేలాగా నడుచుకోకత్తయ్య. ఏంటి వీడు సడన్ గా ఇలా మాట్లాడాడు? ఏం జరిగినా చూసుకుందాం. నేను మాత్రం తగ్గేదేలే. మీ తండ్రి కూతుళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరి మీద ఎంత ప్రేమో నాకు బాగా తెలుసు. అందుకే చెప్తున్నాను, నీ తాళిబొట్టు మీద ఒట్టేసి చెప్పు, అప్పుడు నమ్ముతాను. అక్షయ, అక్షయ,
నేనేం తప్పు చేశాను? నా మీద ఎందుకు అంత కోపం? మీరు తలుచుకుంటే ఆ డబ్బు సమస్యని ఎప్పుడూ సాల్వ్ చేసుకుని ఉండేవారు. కానీ మీకు నా మీద మా నాన్న మీద నమ్మకం లేదు. మీ సమస్యని పట్టించుకోకుండా మేమేదో కావాలనే మీకు ఆ పత్రాలు ఇవ్వకుండా మోసం చేస్తున్నామని మా మీద అనుమానం పెంచుకున్నారు. ఆ అనుమానంతోనే ఈ సమస్యని ఇంత దూరం తీసుకొచ్చారు మీరు. నిన్ను మావయ్యని అనుమానించడం తప్పే, కానీ ఆ డాక్యుమెంట్స్ ఇవ్వడానికి అత్తయ్య ఇంత పెద్ద సీన్ క్రియేట్ చేస్తుందని నేను అస్సలు ఊహించలేదు అక్షయ. ఊహించలేదా? మా నాన్న ప్రాణాలు పోతున్నా చూస్తూ ఉంటుంది కానీ ఆవిడ పత్రాలు ఇవ్వడానికి మాత్రం ఒప్పుకోదని మీకు రోజు తల బాదుకుని చెప్తూనే ఉన్నాను కదండి. అయినా మీరు ఊహించలేదా? చివరికి ఏం జరిగింది? నన్ను మా నాన్నని ఎంతలా ఏడిపించాలో అంతలా ఏడిపించింది. మిమ్మల్ని ఎంతలా అవమానించాలో అంతలా అవమానించింది. ఆ తర్వాత డబ్బు తీసుకొని ఇచ్చింది. ఇచ్చే ఆ డబ్బు కూడా మామూలుగా ఇవ్వలేదండి. నేను మా నాన్నతో మాట్లాడకూడదని నా తాళిబొట్టు మీద ఒట్టేయించుకొని మరీ ఇచ్చింది. ఇలాంటి పరిస్థితికి కారణం ఎవరు? మీరే కదా. నేను చెప్తున్నాను కదా అక్షయ, ఆవిడలా చేస్తుందని నేను కొంచెం కూడా ఊహించలేదు. ఊహించలేదని అంత సింపుల్ గా చెప్పేస్తున్నారేంటండి? ఆ కుబేర స్వామి మీ చొక్కా విప్పి అవమానిస్తున్నప్పుడు నేనెంత బాధపడ్డానో తెలుసా? నా ప్రాణం పోతున్నట్టుగా అనిపించిందండి. నీ మనసు నేను అర్థం చేసుకోగలను అక్షయ. జీవితంలో ఇలాంటి పరిస్థితి నేను ఎప్పుడూ ఎదుర్కోలేదు. నేను అవమానపడ్డమే కాకుండా నిన్ను కూడా ఆ రౌడీ వెధవలు నిన్ను బలవంతంగా కారులోకి ఎక్కిస్తుంటే నా రక్తం మరిగిపోయింది తెలుసా? కానీ నేనేమీ చేయలేని పరిస్థితి. వాళ్ళ కప్పు తీర్చలేక తలదించుకున్న అలాంటి పరిస్థితిలో మనమేం చేయగలం? అందుకే నేను కూడా మౌనంగా ఉండిపోయాను. లేకపోతే ఆ రౌడీ వెధవల కాలు చేతులు విరిచేసేదాన్ని. సరే, జరిగింది మర్చిపో అక్షయ. మర్చిపోతేనే నెక్స్ట్ మనం ఏం చేయగలం ఆలోచించుకోగలం. ఎలాగోలా మన ప్రాబ్లం సాల్వ్ అయింది కదా. సాల్వ్ అయింది మీ ప్రాబ్లం అండి, నా ప్రాబ్లం కాదు. మా అమ్మ డబ్బిచ్చి నన్ను మా నాన్నని మాట్లాడుకోకుండా చేసి ఆ డబ్బుతో మా మధ్యున్న ప్రేమని ఆప్యాయతని కొనేసింది. నేను మా నాన్నతో మాట్లాడకుండా ఉండలేను. అలా అని నేను తాళిబొట్టు మీద వేసిన ఒట్టు మీరలేను. ఏం చేయాలో తెలియక నీళ్ళలో నుంచి గట్టి మీద పడ్డ చేప పిల్లలా విలవిల్లాడిపోతున్నానండి.